లాస్ట్ వీక్. ఏవైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మనం ఈ లాస్ట్ 4-5 months 3-4 months కాంపెన్సేట్ చేస్తూ మంచి ప్రోగ్రెస్ తోటి డిస్ట్రిక్ట్ ని మిగతా డిస్ట్రిక్ట్స్ తోటి కంపేర్ చేసుకుని మంచి పొజిషన్ లో పర్ఫార్మెన్స్ వైస్ ఉండడంలో మనమందరం కూడా ముఖ్య పాత్ర వహించాలి. సో ఈ రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వర్క్స్ గురించి డిస్కషన్, రివ్యూ, గైడెన్స్, డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ సభలో ఈ మీటింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎవరైతే కన్సర్న్ అగ్రిగేట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్, మనము ఈ జిల్లాలో 490 స్కూల్స్ ని ఫస్ట్ ఫేజ్ లో, సుమారుగా 380 స్కూల్స్ ని సెకండ్ ఫేజ్ లో టేకప్ చేయడం జరిగింది. తీసుకొని ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి 70% ఆఫ్ ది స్కూల్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనకు 1 month లేట్ గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్కూల్ రీఓపెన్ అయినాటి రేపు మార్నింగ్ కి అన్ని స్కూళ్ళలో, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలందరికీ కూడా స్కూల్ యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, జనరల్ గా మనం ప్రతి సంవత్సరం చూస్తా ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ప్లస్ ఒక జత స్కూల్ యూనిఫామ్ రేపు మనం లాంఛనంగా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇస్తా ఉన్నాం. దాని మీద జనరల్ పబ్లిక్ చేసుకోవాలి. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు టు గివ్ హిస్ ఓపెనింగ్ రిమార్క్స్, దెన్ వి విల్ గో. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు అడగగానే ప్రజా పరిపాలన చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అనుకున్నాగానే గైడ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా మనమే పాటించాలా, మనం అతిక్రమిస్తే కింద అందరూ కూడా అతిక్రమిస్తారని ఒక గైడింగ్ ప్రిన్సిపల్ తోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన డ్రాట్ కండిషన్స్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. చర్యలు తీసుకొని 99% మనకు మంచినీటి ఇక్కట్లు లేకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నేతృత్వంలో అద్భుతంగా పనిచేసింది. జిల్లా ప్రజల తరఫున, నియోజకవర్గ తరఫున అధికార యంత్రాంగానికి, కలెక్టర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాము. అందరూ కూడా కరెక్ట్ గా మంచిగా ఆర్గనైజ్ చేసి ఆ పిల్లలకు మోటివేషన్ ఇచ్చి కొత్త టెక్నాలజీ వాళ్ళకి అందించడంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం మహబూబ్ నగర్ లో ఇంప్లిమెంట్ చేసిన విద్యా బోధన పద్ధతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత